హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన తోటలో ఉన్న గంగవల్లి ఆకు చూడండి ఎలా వయ్యారంగా మిలమిల మెరిసిపోతుందో. సో ఈ గంగవల్లి ఆకుని 2 టమాటాలేసి ఒక మంచి అద్దిరిపోయే రెసిపీ అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను. సో మన గార్డెన్లో ఉన్న గంగవాయ ఆకైతే కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 టొమాటోస్ కట్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర కూడా కట్ చేస్తున్నాను, మన తోటలేదే. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మన తోటలో ఉంది కదా, కట్ చేద్దాం. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్, అందులో పోపు గింజలు, మిర్చి, తర్వాత తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి వేయించుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసి ఆ తర్వాత తరిగి కడిగి పెట్టుకున్న గంగవాయ ఆకు అయితే వేసుకుందాం. ఇది కాస్త కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూను కారం వేసేసి మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, ఆ టొమాటోస్ కూడా అందులో వేసి తిప్పేసి ఒక అర నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది కాస్త ఆ వాటర్, ఆకులో ఉన్న వాటర్తోనే ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికినప్పుడు 1½ స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ శనగపిండిని ఇలా నీళ్ళల్లో కలుపుకొని ఈ విధంగా వేసేసుకొని ఒక్క అర నిమిషం పాటు అలా ఉంచేసి తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో ఇలా చివరిగా గార్నిష్ చేసుకుంటే మనకి అద్భుతమైన టేస్ట్ అద్దిరిపోయే కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మనం వారానికి కనీసం 2 సార్లు